అందరికీ నమస్కారము. శ్రీకాంత్ ch ఛానల్కి మీకు స్వాగతం. మొదటి నుంచి కొనసాగుతున్న ఈరోజు ఈ వీడియోతో చందాదారులైన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు, కృతజ్ఞతలు. గురుభ్యో నమః. నిన్న చేయలేదు మూడో భాగం. కారణం ఒంట్లో సుఖంగా లేదు, కొంచెం నీరసంగా ఉంది. ఇవాళ కొంచెం నయమే. ఏమీ కంగారు పడక్కర్లేదు. కోవిడ్ అయితే కాదు, ఇది మామూలుగా ఏదో చిన్న సమస్య ఒంట్లో, అంతే. ఏమి కంగారు పడక్కర్లేదు. మీ అందరూ నా గురించి ప్రతిరోజు చేసేటువంటి శుభకామనలకి నేను దేని గురించి పెద్ద చింతించను. ఎందుకంటే మీ అందరి యొక్క శుభకామనలు ఎల్లప్పుడూ నాతో ఉంటాయని నాకు తెలుసు. చాలా చిన్న సమస్య నా ఒంట్లో. కొంచెం నేను సుఖంగా అనిపించలేదు, నీరసంగా ఉంది. అందువల్ల ఇవాళ చేస్తున్నాను. ఇవాళ కూడా పూర్తిగా నయమైనట్టు కాదు, కానీ ఎందుకు చేయబుద్ధి అవుతుంది. రోజు చేయాలనే ఉంటుంది నాకు. ఇవాళ సరే చేద్దాం అని చెప్పి మొదలెట్టాను. ఈ పాట ఆఖరి భాగం. అందువల్ల నేను పాడేటప్పుడు కొంచెం తక్కువగా పాడితే మీరు వాల్యూమ్ పెంచుకోండి. అలాగే నేను బాగా తక్కువ స్థాయిలో పాడతాను. ఎప్పుడు పాడేదే మధ్య స్థాయిలో పాడతాను. మీరు దాన్ని వాయించే దాన్ని బట్టి మీరు ఖచ్చితంగా అర్థం చేసుకోవచ్చు. ఈ పాట మూడవ మరియు ఆఖరి భాగం, బృందావనమాలి. శృతి ఒకసారి రాగంలో మెట్లు. ఈ మూడవ భాగం ఏమవుతుందంటే, ఈ రాగం మధ్యమ శృతి రాగం అవడం వల్ల ఇదే సాలా అనిపిస్తుంది. మీకు చాలాసార్లు చెప్పాను, మధ్యమ శృతి రాగాల్లో అలా అనిపించడం చాలా సహజం. సో ఇది సా అని ఎప్పుడైతే మనకు అనిపిస్తుందో, ఈ పక్కన ఉన్నటువంటిది పా. మామూలుగా అయితే ఇది సా అయితే ఇది పా అవ్వాలి, కానీ ఇది సాగా అనిపించడం వల్ల అది రీ అవుతుంది. సో ఈ మూడవ సంగీతం చూడాలి మనం ఇప్పుడు. ఈ మూడవ సంగీతంలో కీరవాణి గారు ఏం చేశారంటే, స్పష్టంగా స్వరాలు, ఫీమేల్ కోరస్, మహిళా బృందగానంలో స్వరాలు స్పష్టంగా అనిపించేశారు. రీని రీని అంటే ఇది సాగా అనుకొని, ఇది రీ, ఇది నీ, అంతే కదా. ఇది రీ అయితే మరి ఇది నీ అవుతుంది. అలాగా మామూలుగా అయితే ఇది పా గా ఈ శృతిలో ఉన్నాం మనం, హిందోళ రాగం. కానీ దాన్ని రీగా అనుకుని రీని రీని రీని. అందువల్ల అది నేను స్వరాలు మీకు చెప్పక్కర్లేదు, వినపడుతూనే ఉంటాయి. రీ మగరి స అని పాడతారు. రీని ఒక 6 సార్లు పాడి రీ మగరి స. మామూలుగా అయితే అవేంటి, పగ పగ పని ద ప మ. ఇంతే నేను పాడగలను, వాల్యూమ్ ఏమనుకోకండి. ఇది అయిన తర్వాత ఫ్లూట్ బిట్ ఒకటి వస్తుంది, తర్వాత చూపిస్తాను. ఆ ఫ్లూట్ బిట్ వస్తున్నప్పుడు కూడా కోరస్ మీద మా 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 అని కోరస్ కొంచెం పెంచుకుంటే బెటర్ ఏమో. సో మళ్ళీ రెండోసారి కూడా అదే. సో ఆ ఫ్లూట్ బిట్ ఏంటంటే, మాసనీ నీగస, సారీ, అయిందా? అంతే, 2 సార్లు కూడా ఫ్లూట్ బిట్ అదే. మాసని నీగస. ఇది అవగానే మనకి సితార్ మీద
sitar. మదని సగస నిసదని అని ఒక చిన్న బిట్. దీని తర్వాత షెహనాయి మీద ఒక చక్కటి బిట్, చాలా పెద్ద బిట్ చూద్దాము. అదేంటంటే సమమ గమమ సమమ గమ మగమ స పైన ఇదంతా. మా నుంచి సా స్లైడ్, గమకాలు చూడండి. అయిందా? స స సమ మమ గమ మద మగ స. రెండోసారి. ఇక్కడ గా నుంచి సా స్లైడ్. తర్వాత స స గ గ గ సమ గ సని. సా నుంచి నీ స్లైడ్. తర్వాత ద ద ద ని 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 స స స గ గ గ. స గ మ ద మ గ స గ మ ద మ గ. సారీ. స ని ద ని స 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 స. స స స స స స స స. చాలా పెద్ద బిట్, మొత్తం వాయిస్తానే. సారీ. అంతే. ఇక్కడి నుంచి రెండో చరణం. రెండో చరణంలో జేసుదాస్ గారు ఒక రాగం పాడారు కదా. జేసుదాస్ గారు ఒక రాగం పాడారు కదా. ఆ రాగంలో చిన్న తేడా, చిన్న సంగతి ఎక్కడంటే, రాగం మొత్తం ఆయన చేస్తాను, అప్పుడు చెప్తాను. ఇక్కడ దాకా సేమే. దసని గనిస. ఇది ఒక్కటే చివర్లో తేడా, అంతే. ఇక్కడ నుంచి మనకి పాట కోడా మొదలవుతుంది. కోడా అంటే ఒక కొనసాగింపు, పాటకి ఎక్స్టెన్షన్ లాగా. చిత్ర గారు పాడతారు. దసని మదని సని దమ గసని స. గ మగ స మద మగ దాని దమ. సారీ సారీ. గ గ మగ స మద మగ దాని దమ. ఈ 3 స్టెప్స్ లాగా. అంతే. ఇది చిత్ర గారు పాడినటువంటి పోర్షన్. దీని తర్వాత మళ్ళీ ఫ్లూట్ మీద మంచి బిట్.
దస సారీ మదని స నిదని స గమ. అయిందా? గమ స స సగ ని నిజ నిజ దని దని మద మద గమ 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 దని స. అది టోటల్ బిట్ చూద్దామా? మళ్ళీ చిత్ర గారు పాడతారు ఆ వాయిస్ పోర్షన్. సదని సగమ స దని గసని ద నీ నుంచి దా స్లైడ్. మళ్ళీ ఫ్లూట్ బిట్ భలే ఇచ్చారు చూసారు ఎక్స్టెన్షన్ పాటకి. భలే ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఒక క్వశ్చన్ అండ్ ఆన్సర్ లాగా, ప్రశ్న జవాబు. దస స ని స స దస స ని స స ఫ్లూట్. దస ని మా గ స గ ని స. మళ్ళీ చిత్ర గారు పాడతారు. స్వరాలే పాడతారు, మీరు జాగ్రత్తగా వింటే స్వరాలు అర్థమైపోతాయి. సగ మదని ని స గమద దని సగ మగ సని స. అంతే. ఇక్కడి నుంచి ఇంకా చివరికి వచ్చేసాం. ఒక చిన్న సితార్ బిట్ ఉంటుంది, అది చూపిస్తాను. ఆ సితార్ బిట్ కంటిన్యూ అవుతుంటుంది, దాని మీద మనకి ఓవర్లాప్ షెహనై. సగ మదని గ స. మళ్ళీ చూపిస్తాను. అది సామె ల్యాండ్ అయిన తర్వాత అది అలా కంటిన్యూ అవుతుంటుంది, దీని మీద షహనే వస్తుంది. ఆ కంటిన్యూ అలాగా సా స స ఒక 4 సార్లు, గా గ గ 4 సార్లు, మా మీద 4 సార్లు, మళ్ళీ గా మీద 4 సార్లు, మళ్ళీ చివరగా మా మీద 4 సార్లు. ఇప్పుడు మనం షెహనా పెట్టి చూస్తే ఈ పాట పూర్తయిపోయినట్టే. సో షెహనా బిట్ ఏంటంటే నీసా. ఇది యాడ్ లిబ్ అనుకోవచ్చు. దీనికి టెంపో అంటే టెంపో వెనకాల రిథం రన్ అవుతూ ఉంటుంది, బట్ కరెక్ట్గా ఒక మీటర్లో వెళ్ళదన్నమాట, ఒక బార్ డివిజన్ లాగా వెళ్ళదు. అట్ లిబర్టీ యాడ్ లిబ్ ఇది. నీసా దని సగ మద మద మదమణి దని ద మగ సని సనిద. నీ నుంచి దా స్లైడ్. దస నీ గ సగ నీ స. అంతే. ఈ షైనా బిట్ మొత్తం ఒకసారి చూపించేస్తాను.
అంతే. అయితే ఈ ఆఖరి భాగాన్ని సమ్మరైజ్ చేయాల్సి వస్తే, మూడవ సంగీతంతో చూసాము. మహిళా బృందగానం మధ్యమ శృతిని బేస్ చేసుకొని దీన్నే సాగా అనుకుని ఒక బిట్, అది ప్లస్ ఫ్లూట్, తర్వాత సితార్, తర్వాత షెహనై, తర్వాత రెండో చరణంలో ఒకే ఒక్క చిన్న మార్పు యేసుదాస్ గారు పాడే రాగంలో చూపించాను. అక్కడి నుంచి మనకి కోడా వచ్చేస్తుంది. అంటే లాస్ట్ పల్లవి ముందు కోడా లాగా చిన్న ఎక్స్టెన్షన్ ఇచ్చారు. చిత్ర గారు పాడతారు. దాని తర్వాత మళ్ళీ ఒక ఫ్లూట్ బిట్, మళ్ళీ చిత్ర గారు, మళ్ళీ ఫ్లూట్, మళ్ళీ చిత్ర గారు పాడతారు. క్వశ్చన్ అండ్ ఆన్సర్ లాగా 3 సార్లు వచ్చింది. ఇక్కడ మనకి ఎండ్ పల్లవి, కోరస్ మీద ఎండ్ పల్లవి వస్తుంది. అది వస్తున్నప్పుడు సితార్ బిట్ ఒకటి ఇచ్చారు. ఆ సితార్ బిట్ కంటిన్యూ అవుతుండగా ఓవర్లాప్ షెహనై బిట్ తోటి పాట పూర్తవుతుంది. సో ఇక్కడతో ఈ పాట పూర్తయింది. మళ్ళీ రేపటి వీడియోలో అత్యధిక విన్నపాలు వచ్చినటువంటి అధిక ప్రాధాన్యత వర్గంలో పాటతోటి మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. నమస్కారం.